కూడా పంపించడం అమ్మా థ్యాంక్ కొంచెం చేయండి అమ్మా చేయండి ఇవి ఇచ్చేసాయి తమ్ముడు ఇవి టగటకి ఇచ్చే లేట్ చేయకు మీరు పని చేయలేదు అనుకో రైతులకు చెప్పాలి కదా ఇవాళ పని చేయట్లేదని సీసీఐ కొనుగోలు కేంద్రంలో గత 3 రోజులుగా ఆన్లైన్ పనిచేయక రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడే మా దృష్టికి తీసుకొచ్చారు. ఆన్లైన్ పని చేయకపోతే ముందు రైతులకి చెప్పి ఇక్కడ పడిగాపులు గాయకుండా మీరు ఫలానా రోజు రావాలని చెప్పాల్సింది పోయి వీళ్ళు చెప్పకపోవటం వల్ల రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండో పక్కన సీసీఐ ఏదైతే 7,200 రూపాయలు రావాలని చెప్పి నిర్ణయించారో ఆ ధర కూడా రైతాంగానికి దొరకట్లేదు. ఈ సీసీఐ అనేది రైతుల కోసం కాకుండా దళాల కోసం ఏర్పడిన ఒక సంస్థ లెక్క తయారైంది. అందుకనే ఈ సీసీఐ ఏ ఉద్దేశంతోనైతే రైతులకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి నిర్ణయించబడిందో ఆ రకంగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సీసీఐ అధికారులు జిల్లాలో ఎక్కడైతే ఓపెనింగ్ చేశారో వీటన్నిటిని కూడా మానిటరింగ్ చేసి ఆన్లైన్ 3 రోజుల నుంచి పనిచేయకపోతే జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లాల్లో ఆన్లైన్ పనిచేయకపోతే మరి సీసీఐ అధికారులకు తెలవకపోవటం, మార్కెట్ కమిటీ పై అధికారులకు కూడా తెలవకపోవటం, జిల్లాలో మరి కొన్ని సెంటర్స్లో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళదే బాధ్యత. మరి 3 రోజుల నుంచి ఈ ఆన్లైన్ పనిచేయక రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ సమస్యని చిన్న సమస్యని పరిష్కరించలేక రైతాంగం పడిగాపులు గాయాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము వచ్చినాక హడావుడిగా రైతాంగాన్ని ఇప్పుడే మరి చెక్ స్లిప్లు ఇచ్చి లోపల పంపుతున్నారు. ఇది సరైన విధానం కాదు. అదేవిధంగా ఈ సంవత్సరం అకాల వర్షాలు, ప్రకృతి అననుకూలమైన పరిస్థితుల్లో చాలా రైతు కష్టపడి మరి ఎకరానికి 10 క్వింటాలు కావాల్సింది 3-4 క్వింటాలు కూడా కాలే పత్తి. ఒక రకంగా ఈ రకమైన ఇబ్బంది ఉంటే ఇవాళ తేమ శాతం పేరుతో రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ రైతాంగానికి తక్షణమే మద్దతు ధర లభించే విధంగా చూడటంతో పాటుగా ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ప్రకారం మేము అనేక పంటలకి మద్దతు బోనస్ ఇస్తామని చెప్పారో ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు తీవ్రమైన వర్షాలు ఉండటం వల్ల పత్తి నష్టం జరిగింది. ఆ రైతులకు కూడా మీరు బోనస్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధాన్యం కొనుగోలు సెంటర్స్లో కూడా ఈరోజు మరి బస్తాలు లేక రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఆ బస్తాలను వెంటనే ఇచ్చి కౌలు రైతులకు కూడా వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే గుర్తింపు పత్రాలు ఇచ్చి కొనుగోలులో ఆలస్యం కాకుండా జాప్యాన్ని నివారించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.